అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ దాగని నిజం. జానకమ్మ గారు పదే పదే రోహిత్కి ఫోన్ చేస్తూనే ఉండేవారు. బాబు రోహిత్, మీ నాన్న చాలా అనారోగ్యంతో ఉన్నారు. నువ్వు ఒక్కసారి వచ్చి ఆయన్ని కలిసి వెళ్ళు. నిన్ను చూడాలని ఆయన పదే పదే తాపత్రయపడుతున్నారు. రోజు నిన్ను పిలవమని అడుగుతూనే ఉన్నారు అంటూ చెబుతూ ఉంది. కానీ రోహిత్కి ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేక తన ఫోన్లో తన తల్లిదండ్రుల నెంబర్ని బ్లాక్ చేశాడు. తన తల్లిదండ్రులంటే రోహిత్కి అస్సలు ఇష్టం లేదు. వాళ్ళని అసహించుకోవడం కూడా మొదలు పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత రోహిత్ తండ్రి విశ్వనాథం గారు చనిపోయారు అన్న వార్త రోహిత్కి తెలిసింది. కానీ రోహిత్ తన తండ్రి అంత్యక్రియలకు కూడా వెళ్ళలేదు. 10 రోజుల క్రితం జానకమ్మ గారు రోహిత్కి ఫోన్ చేసి ఒక విషయం చెప్పారు. ఆ విషయం వినగానే రోహిత్ పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరకు వెళ్ళాడు. జానకమ్మ గారు చెప్పిన విషయానికి రోహిత్కి ఒక్కసారిగా గుండె జారిపోయినంత పని అయింది. తన తల్లి నుంచి అలాంటి ఒక వార్త విన్నప్పుడు రోహిత్ మనసంతా ముక్కలు ముక్కలైపోవడం ప్రారంభించింది. తను కోపంగా తన తల్లిని తిట్టడం మొదలుపెట్టాడు. ఎందుకంటే తను 60 ఏళ్ల వయసులో గర్భవతి అయ్యింది. ఈ వయసులో అలాంటి పాపానికి ఒడిగట్టింది. రోహిత్ ముందు జానకమ్మ గారు తల దించుకుని కూర్చునున్నారు. ఆవిడ రోహిత్తో చాలా చెప్పడానికి ప్రయత్నిస్తోంది. కానీ రోహిత్ ఏమీ వినడానికి సిద్ధంగా లేడు. తన మనసులో ఈ వయసులో అతని తల్లి గర్భవతి అని ప్రజలందరూ తనని ఎగతాళి చేస్తారు అన్న భావనే ఉంది. తను ఇంకేమీ ఆలోచించలేకపోతున్నాడు. జానకమ్మ గారు చెప్పే విషయాన్ని కూడా వినలేక అర్థం చేసుకోలేకపోతున్నాడు. అమ్మా, అసలు నిజం చెప్పు, ఇదంతా ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అంటూ తన తల్లిని నిలదీస్తున్నాడు. అప్పుడు జానకమ్మ గారు చేతులు జోడించి కన్నీళ్లతో, బాబు, నేను నీతో అన్ని విషయాలు చెబుతాను, కానీ నాకు కొంచెం సమయం ఇవ్వు, నేను నీకు అన్ని నిజాలు చెబుతాను అంటూ మాట్లాడుతూ ఉండగానే రోహిత్, ఏం చెప్తావు నువ్వు అంటూ గట్టిగా అరిచాడు. తన తల్లి కళ్ళల్లో కన్నీళ్లని చూసి తన కోపాన్ని అణుచుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చాడు. విశ్వనాథం గారు కూడా రోహిత్ బయటకు వెళ్ళిపోకుండా ఆపడానికి చాలా ప్రయత్నించారు. కానీ రోహిత్ ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తన స్నేహితుడి ఫ్లాట్లో ఉండడం మొదలు పెట్టాడు. ఎన్నిసార్లు విశ్వనాథం గారు ఫోన్ చేస్తున్నా తను ఫోన్ని ఎత్తలేదు. చివరికి తండ్రి చనిపోయాడు అన్న వార్త తెలిసినా కూడా రోహిత్ ఇంటికే వెళ్ళలేదు. కానీ అప్పటికే ప్రతి చోటికి ఈ విషయం పాకిపోయింది. అందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. రోహిత్ తల్లి ఈ వయసులో కూడా గర్భవతి అయిందట. ఆవిడ త్వరలోనే ఒక కొడుకుని కనబోతున్నారు. స్వయంగా రోహిత్కి పిల్లల్ని కనే వయసు వచ్చేసింది. ఇలాంటి సమయంలో తన తల్లి బిడ్డను కనబోతోంది అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు వింటూ ఉంటే రోహిత్కి రక్తం ఉడికిపోతోంది. ప్రజలందరూ రోహిత్ని చాలా అవమానిస్తున్నట్టుగా అనిపిస్తోంది. రోహిత్ ఈ వయసులో బిడ్డల్ని కనడానికి బదులు తన తల్లిదండ్రులకు అంటున్నారు అని అందరూ అంటున్నారు. తను తన స్నేహితుల దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ రోహిత్ని చూసి కొంటెగా నవ్వుతున్నారు. రోహిత్ స్నేహితులు రోహిత్తో మాట్లాడుతూ, రోహిత్, ఎక్కడ చూసినా మీ అమ్మ గురించిన విషయాలే నడుస్తూ ఉన్నాయి. అందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ వయసులో నీకో బుజ్జి తమ్ముడు రాబోతున్నాడు అంటూ తనని ఆట పట్టించడానికి ప్రయత్నిస్తూ తనని చూసి నవ్వుతూ ఉన్నారు. ఆ మాటలకి రోహిత్కి తన స్నేహితుల మీద కూడా చాలా కోపం వచ్చింది. నిజంగా అందరూ నవ్వుకునే విషయమే అది. అందరూ నవ్వుకునే విషయం మీ కుటుంబంలో జరిగింది. అలాంటప్పుడు నువ్వు కోపం తెచ్చుకుని ఏం లాభం అంటూ తన స్నేహితులు రోహిత్తో చెబుతున్నారు. ఇప్పుడు రోహిత్ దేనిని తట్టుకోలేకపోతున్నాడు. తన సహనం కూడా నశించింది. కోపంగా రోహిత్ తన స్నేహితుడి కాలర్ పట్టుకున్నాడు. నువ్వు ఇలా మాట్లాడితే నీకు అస్సలు బాగోదు. నువ్వు నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోకు అంటూ తన మీద అరుస్తూ ఉన్నాడు. అప్పుడు తన కళ్ళల్లో కోపం అగ్నిలా మండుతూ ఉంది. మిగతా స్నేహితులందరూ రోహిత్ చేతిలో నుంచి తన స్నేహితుడిని రక్షించారు. అయినా సరే అతను రోహిత్ని ఎగతాళి చేస్తూనే ఉన్నాడు. రోహిత్ ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాడు. వేగంగా తన కారు తీసుకుని బయటకు వెళ్ళిపోయి విచక్షణారహితంగా రోడ్ల మీద కారుని డ్రైవ్ చేయడం ప్రారంభించాడు. తను కోపంగా తండ్రి చనిపోయిన కొద్ది రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అతని తల్లి తలుపు దగ్గరే నిలబడుంది. ఇంకా నా కోసం నువ్వు ఎదురు చూస్తూనే ఉన్నావా? నిన్ను అమ్మ అని పిలవాలంటే కూడా నాకు అసహ్యంగా ఉంది.
బయట నాకంటూ ఉన్న గౌరవం మర్యాద ఇప్పుడు ఏమాత్రము మిగిలి లేదు. అందరూ నన్ను చూసి మొహం మీద నవ్వుతున్నారు అంటూ రోహిత్ కోపంగా అన్నాడు. వెంటనే జానకమ్మ గారు, బాబు రోహిత్, నేనెప్పుడూ నీ మంచినే కోరుకుంటాను. నీకు చెడు జరిగే పని నేనెప్పుడూ చెయ్యను. కానీ నీకు తెలియాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. అవి తెలుసుకునే సమయం ఇంకా రాలేదు. ఆ సమయం వచ్చినప్పుడు నేను ప్రతిదీ నీతో చెబుతాను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు రోహిత్ కోపం మరింత పెరిగింది. నేను మీ వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఆ విషయంలో మీకు కొంచెం కూడా పట్టింపు లేదు అంటూ తన కళ్ళల్లోనే కన్నీళ్లు చెంపల మీదకి జారుతూ ఉంటే కళ్ళు మూసుకున్నాడు రోహిత్. నా గౌరవంతో అస్సలు మీకు పని లేదు. అందరూ గౌరవించే స్థానంలో ఉన్న నేను ఇప్పుడు అందరి చేత అవమానాలు పడాల్సి వస్తుంది అంటూ రోహిత్ కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి 12 గంటలు దాటింది. జానకమ్మ గారి ముఖం మీద వింత కఠినత్వం ఉంది. ఆవిడ ఈ విషయం గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. చాలాసేపు మంచం మీద కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తూనే ఉన్నారు ఆవిడ. ఆ తర్వాత ఆవిడ మంచం మీదకు వెళ్ళి పడుకుంది. కళ్ళల్లోకి నిద్ర కూడా రావడం లేదు. అదే సమయంలో రోహిత్ జానకమ్మ గారి గదిలోకి వచ్చాడు. కిటికీ దగ్గర నిలబడి ఆకాశాన్నే చూస్తూ ఉన్నాడు. జానకమ్మ గారు కొడుకు తనతో ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటున్నాడేమో అని లేచి మంచం మీద కూర్చున్నారు. ఆ గదిలో చాలాసేపు నిశ్శబ్దమే ఉంది. ఏం జరిగింది బాబు? ఏదైనా మాట్లాడాలని నువ్వు అనుకుంటున్నావా అంటూ ఆవిడ రోహిత్ని అడిగారు. వెంటనే రోహిత్, ఇక ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదమ్మా. మనిద్దరం ఈ ఇంట్లో కలిసి నివసించడం ఇంకా జరగదు. ఈ వయసులో ఇలాంటి సిగ్గుమాలిన పని చేసింది నువ్వు బాగానే దర్జాగా ఈ ఇంట్లో ఉంటే నేనేమో మా స్నేహితుడి ఇంట్లో తలదాచుకోవాలా? ఇక అలా జరగదు. ఇప్పుడిక నువ్వు ఈ ఇంట్లో నివసించడానికి వీల్లేదు అని చెప్పగానే జానకమ్మ గారు, ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు అంటూ వణుకుతున్న గొంతుతో అడిగారు. ఇది నా ఇల్లు. ఇప్పుడు నా ఇంటి నుంచి నన్ను బయటకు పంపించాలని చూస్తున్నావా నువ్వు అని ఆవిడ అడగగానే, ఇది ఆస్తులకు సంబంధించిన విషయం కాదమ్మా. పరువు మర్యాదలు, గౌరవం, ప్రతిష్ట ఇలాంటి విషయాలకు సంబంధించిన విషయం ఇది అని చెప్పగానే జానకమ్మ గారు, బాబు రోహిత్, మీ నాన్నగారు కూడా ఇప్పుడు మనతో పాటు లేరు. ఇప్పుడు నేను ఒంటరి ఆడదాన్ని. నేను ఎక్కడికని వెళ్ళగలుగుతాను? ఎలా బ్రతుకుతాను అంటూ చేతులు జోడించి అడుగుతూ ఉంది. వెంటనే రోహిత్, నువ్వు ఎక్కడికి వెళతావో ఎలా చేస్తావో నాకు తెలియదు. ఇక మీదట ఈ ఇంట్లో నీకు స్థానం లేదు అంటూ తలుపు వైపు తన చేతిని చూపించాడు. ఇక ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళమ్మా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు జానకమ్మ గారు తన కొడుకు చేతుల్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. వెంటనే రోహిత్ తన చేతిని వెనక్కి లాగేసుకొని, ఇప్పటి వరకు నేను చాలా సహించాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. జానకమ్మ గారి కళ్ళ నుంచి కన్నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. కానీ ఆవిడ ఏమీ చెయ్యలేకపోయింది. ఎంతో తేలికగా రోహిత్ తన తల్లిని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోమని చెప్పేశాడు. తన కోసం ఎన్నో త్యాగాలు చేసిన తల్లిని కనీసం తను కన్నెత్తి కూడా చూడడం లేదు. అమ్మా, నువ్వు మళ్ళీ మళ్ళీ నాతో మాట్లాడడానికి ప్రయత్నం చెయ్యొద్దు. ఇక నేను నీ ఏ మాటని వినను అంటూ రోహిత్ తలుపు తెరిచాడు. జానకమ్మ గారు చివరిసారిగా తన కొడుకును చూశారు. తన కొడుకు కళ్ళల్లో చాలా కాఠిన్యం, అంతేకాకుండా తల్లి మీద చాలా ద్వేషం, కోపం తన కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నాయి. జానకమ్మ గారు తన భర్త ఫోటోను తీసుకొని ఆ ఇంటి నుంచి బయటకు నడిచారు. నిస్సహాయంగా ఆ తలుపులో నుంచి బయటకు అడుగు పెట్టారు. రోహిత్ ఒక్క క్షణం తలుపు వైపు చూశాడు. తన తల్లి కళ్ళల్లో చాలా బాధ దాగుంది. కానీ రోహిత్ అవేవి పట్టించుకోకుండా ఆవిడ బయటికి నడవగానే గట్టిగా తలుపులు మూసేశాడు. రోడ్లన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. జానకమ్మ గారు ఆ ఇంటి వైపే నిశ్శబ్దంగా చూస్తూ తన కొడుకుతో గడిపిన జీవితాన్నంతటినీ గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు. కొడుకుతో, భర్తతో చాలా సంతోషంగా గడిపిన ఆ ఇంటిని ఇప్పుడు ఆవిడ వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. ఒకప్పుడు తన చేతులు పట్టుకుని అడుగులు వేసిన కొడుకు ఇప్పుడు తనని మెడ పట్టుకుని బయటకు గెంటేసేంత పెద్దవాడైపోయాడు అనుకుంటూ ఆవిడ అక్కడి నుంచి ముందుకు నడవడం మొదలుపెట్టింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నా కోసం ఎక్కడ స్థలాన్ని కనుక్కోవాలి అని ఆలోచిస్తూ ఉంది ఆవిడ. నాకు సహాయం చేసేవారెవ్వరూ లేరు అని ఆవిడ ఆలోచిస్తూ ఉండగా ఆవిడ కళ్ళల్లో నిండుగా కన్నీళ్లున్నాయి. రాత్రి చీకటి ఇంకా ఇంకా పెరగడం ప్రారంభమైంది. నడుస్తూ ఉన్నప్పుడు ఆవిడ పూర్తిగా అలసిపోయింది. వాతావరణం చాలా చల్లగా ఉంది.
ఇంకేం చెయ్యాలి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంది ఆవిడ. ఆవిడ అలసిపోయి చుట్టూ చూడడం మొదలుపెట్టింది. ఎక్కడా తను నివసించడానికి స్థలం కనిపించలేదు. అకస్మాత్తుగా ఆవిడకి వృద్ధాశ్రమం గుర్తుకొచ్చింది. ఊరి చివర్లో ఒక ఆశ్రమం ఉంది. అక్కడ చాలా మంది నిస్సహాయ వృద్ధులు తలదాచుకుంటూ ఉండేవారు. ఆ విషయం ఆవిడకి ఇంతకు ముందే తెలుసు. ఎందుకంటే అప్పుడప్పుడు జానకమ్మ గారు, విశ్వనాథం గారు ఇద్దరూ కలిసి అక్కడ ఆశ్రమంలో ఉన్న వ్యక్తులకి భోజనము, బట్టలు పంచిపెట్టడానికి వెళుతూ ఉండేవారు. ఒక్కసారిగా ఆవిడకు ఆ స్థలమే గుర్తుకొచ్చింది. వెంటనే ఆవిడ ఆశ్రమం వైపుగా నడవడం మొదలుపెట్టింది. చాలాసేపు నడిచాక ఆవిడ ఆశ్రమానికి చేరుకుంది. ఆవిడ నిస్సహాయతని చూసి అంత రాత్రిలో కూడా ఆశ్రమంలో ఆవిడకు ఒక చిన్న గది ఇచ్చారు. అందులో ఒక పాత మంచము, ఒక చిన్న టేబులు, గోడలపై అస్పష్టమైన రంగులు కనిపిస్తూ ఉన్నాయి. మంచం మీద తను కూర్చున్న వెంటనే ఒక్కసారిగా చాలా అలసట ఆమెను ఆవహించింది. ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. చాలా ఆలోచనలు ఆమెను చుట్టుముడుతూ ఉండడంతో ఆవిడకి సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ మెల్లగా అక్కడ ఆవిడ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. తరచుగా అక్కడ ఆశ్రమంలో అందరినీ చూసుకునే నర్సు ఆవిడకి ధైర్యం ఇవ్వడానికి, సేవ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఆవిడ మాత్రం రోజు రోజుకి బలహీనంగా మారుతుంది. ఆవిడకి గతంలో జరిగిన విషయాలన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి. జానకమ్మ గారు గర్భవతి అన్న విషయం తెలిసిన వెంటనే రోహిత్ తనతో మాట్లాడడమే మానేశాడు. తనకి తల్లిదండ్రులతో కలిసి ఆ ఇంట్లో ఉండడం కూడా ఇష్టం లేక ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్ రూమ్లో ఉంటున్నాడు. విశ్వనాథం గారు ఎంత ప్రయత్నించినా కూడా తను ఫోన్ తీయడం లేదు. ఒకవేళ ఫోన్ తీసినా కూడా, నాన్న నేను చాలా బిజీగా ఉన్నాను, నన్ను మాటి మాటికి ఫోన్ చేసి విసిగించొద్దు అంటూ చెబుతూ ఉండేవాడు. జానకమ్మ గారు రోహిత్ మీద చాలా బెంగ పెట్టుకున్నారు. దాంతో ఆవిడ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. అందుకే మాటి మాటికి విశ్వనాథం గారు రోహిత్కి ఫోన్ చేసి పిలవడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. కానీ రోహిత్ బిజీగా ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేసేసేవాడు. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దమ్మా అని కూడా చెప్పేవాడు. అప్పుడు విశ్వనాథం గారు ఏం చెప్పాలో అర్థం కాక బాధగా ఫోన్ పట్టుకొని జానకమ్మ గారి వైపే చూసేవారు. అసలు ఏం జరిగిందో, రోహిత్ ఏం మాట్లాడాడో అప్పటికే భర్త ముఖం చూస్తేనే ఆవిడకి అర్థమైపోయేది. ఆవిడ విషయాలన్నీ అర్థం చేసుకునేది. ఆవిడ భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉండేది, ఎప్పటికైనా రోహిత్ తనని అర్థం చేసుకోవాలి అని. విశ్వనాథం గారు కూడా ఈ విషయంలో చాలా కంగారు పడుతున్నారు, చాలా కలత చెందుతున్నారు. ఆయన చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఒకరోజు అర్ధరాత్రిలో ఆయన గుండెలో విపరీతమైన నొప్పితో నిద్రలో నుంచి మేల్కొన్నారు. ఆయన ఛాతిలో నొప్పితో చాలా ఇబ్బంది పడిపోతున్నారు. జానకమ్మ గారు చాలా కంగారు పడ్డారు. ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళదామని చాలా ప్రయత్నించారు. వెంటనే రోహిత్కి ఫోన్ కూడా చేశారు. రోహిత్ ఫోన్ని కట్ చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ మళ్ళీ ఫోన్ కట్ చేస్తూ ఉన్నప్పుడు జానకమ్మ గారు ఆపకుండా ఫోన్ చేస్తూనే ఉన్నారు. అప్పుడు రోహిత్ చాలాసేపటి తర్వాత ఫోన్ ఎత్తాడు. బాబు రోహిత్, మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చినట్టుంది, అర్జెంటుగా నువ్వు ఇక్కడికి రమ్మని జానకమ్మ గారు రోహిత్తో చెప్పగానే రోహిత్ కోపంగా, నువ్వు ఎన్నిసార్లు ఇలా నాకు ఫోన్ చేసి నన్ను ఇంటికి రప్పించాలని చూస్తావు? మీరు ఎన్ని నాటకాలు ఆడినా కూడా, ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా నేను మళ్ళీ మళ్ళీ అక్కడికి రావడం అస్సలు జరగదు. మీ మొహాలు నేను మళ్ళీ చూడాలని కూడా అనుకోవడం లేదు అని చెప్పినప్పుడు జానకమ్మ గారు ఏడుస్తూ, బాబు మీ నాన్నగారు గుండె నొప్పితో చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పగానే వెంటనే రోహిత్, ఆయన గుండె నొప్పితో ఇబ్బంది పడితే నాకెందుకు ఫోన్ చేశావు? అంబులెన్స్కి ఫోన్ చెయ్యి, హాస్పిటల్కి తీసుకెళ్ళు అంటూ కఠినంగా చెప్పాడు రోహిత్. వెంటనే జానకమ్మ గారు గబగబా అంబులెన్స్కి ఫోన్ చేశారు. ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు దారిలో కూడా ఆయనకి స్పృహే లేదు. ఆయన ఏమీ మాట్లాడడం లేదు, చలనం లేకుండా పడున్నారు. జానకమ్మ గారు చాలా కంగారు పడిపోతూ ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ ఆయనని పరీక్షించిన తర్వాత ఆయన ఆల్రెడీ చనిపోయారు అన్న విషయం చెప్పారు. డాక్టర్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా జానకమ్మ గారికి బాంబు పేలినట్టు అనిపించింది. ఇక మీదట ఈ ప్రపంచంలో తనకంటూ ఎవ్వరూ లేరు అని ఆవిడ కుమిలి కుమిలి ఏడ్చారు. వెంటనే జానకమ్మ గారు వణుకుతున్న చేతులతో రోహిత్ నెంబర్కి డయల్ చేశారు. రోహిత్ ఫోన్ ఎత్తగానే జానకమ్మ గారు కన్నీళ్లు నిండిన స్వరంతో, బాబు రోహిత్, మీ నాన్నగారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మీ నాన్న మనకింక లేరు.
కనీసం నువ్వు ఆయన్ని చివరి చూపు చూడ్డానికైనా వస్తావని నేను అనుకున్నాను అని చెప్పినప్పుడు రోహిత్ హృదయంలో అసలు కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు. అప్పుడు రోహిత్ కొంచెం కోపంగా, ఆయన ఎప్పటి నుంచో అనారోగ్యంతో ఉన్నాడు, ఆయన ఇప్పుడు కాకపోతే కొన్ని రోజుల తర్వాత అయినా చనిపోవాల్సిందే కదా, కాకపోతే సడన్ గా హార్ట్ అటాక్ తో చనిపోయారు అంతే కదా, అయినా సరే నేను నీ దగ్గరికి మాత్రం రాలేను అని చెప్పినప్పుడు ఆ మాటలకి జానకమ్మ గారికి ఎవరో కత్తి తీసుకుని తన హృదయంలో పొడిచినట్టుగా అనిపించింది. వెంటనే జానకమ్మ గారు, బాబు రోహిత్, మీ నాన్నగారి చివరి కార్యక్రమాలు జరిపించడానికి కూడా నువ్వు రావా, ఆయన్ని చివరి చూపు చూడ్డానికి కూడా నువ్వు రాలేవా అంటూ కన్నీళ్లతో అడిగారు. వెంటనే రోహిత్, నీ డ్రామాలన్నీ ఆపమ్మా, నాకు రేపు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను ఎక్కడికి రాలేను, అంత్యక్రియలన్నీ నువ్వే చేసుకో, వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నువ్వే ఎలాగోలా చేసుకో అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. జానకమ్మ గారికి గుండెంతా నొప్పిగా అనిపించింది. ఆవిడ పెదవులు వణుకుతున్నాయి, కళ్ళ నుంచి కన్నీళ్లు ప్రవహించడం ప్రారంభించాయి. కానీ ఆపుకోలేక ఆవిడ చాలా ఏడుస్తున్నారు. తన భర్త ఎప్పుడు తనకి అతిపెద్ద మద్దతు అని ఆవిడ భావించేది, కానీ ఈరోజు ఆయన కూడా ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ క్షణంలో తన జీవితం అంతా శూన్యంలా మారిపోయింది. ప్రాణంగా పెంచుకున్న కొడుకు కూడా ఇప్పుడు ఆమెను ఒంటరివాణ్ణి చేసేశాడు. ప్రాణం లేని శవంలాగా తన భర్తని హాస్పిటల్ స్ట్రెచ్చర్ మీద చూసినప్పుడు ఆవిడ కళ్ళన్నీ బాధతో నిస్సహాయతతో నిండిపోయి ఉన్నాయి. ఆయనని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కూడా రోహిత్ ఆచూకీ లేదు. కనీసం తన తండ్రి అంత్యక్రియలకు కూడా రాలేదు తను. జానకమ్మ గారే విశ్వనాథం గారి అంత్యక్రియలన్నింటినీ పూర్తి చేశారు. ఈ విషయాలన్నీ ఆవిడ ఆశ్రమంలోనే ఒక బెంచ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఆవిడకు తెలియకుండానే ఆవిడ కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆ తర్వాత ఆఫీస్లో కూడా చాలా మంది రోహిత్ ని తన తండ్రి చనిపోయినందుకు పరామర్శించడానికి ప్రయత్నించారు. అప్పుడు తనతో పాటు పనిచేసే కొలీగ్ రోహిత్తో, రోహిత్, మీ నాన్నగారు చనిపోయారని నేను విన్నాను, ఇది చాలా బాధాకరమైన విషయం, కానీ ఇవన్నీ జీవితంలో ఒక భాగమే అంటూ మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు రోహిత్ కోపంగా, ఇవన్నీ అందరి జీవితాల్లోనూ జరిగేవే, నువ్వు నన్ను పరామర్శించడం ఆపి నీ పని మీద శ్రద్ధ పెట్టు, వ్యర్థమైన విషయాల కోసం టైం వేస్ట్ చేసుకోకు అని చెప్పి తన ఫైల్లో బిజీ అయిపోయాడు. తన ముఖంలో ఎక్కడ విచారం కానీ దుఃఖానికి సంబంధించిన ప్రభావం కానీ లేదు. మెల్లమెల్లగా జానకమ్మ గారికి కూడా కన్నీళ్లే ఆహారంగా మారాయి. ఆమె ఆరోగ్యం చాలా అధ్వానంగా మారిపోయింది. కానీ తన కడుపులో పెరుగుతున్న చిన్న జీవితం కోసం ఆవిడ ప్రతిసారి ధైర్యం తెచ్చుకొని తనని తాను ఓదార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆవిడ తన కడుపు మీద చేయి పెట్టుకొని, ఈ లోకంలో మీ నాన్న జ్ఞాపకంగా మిగిలింది నువ్వు మాత్రమే నాకు, నిన్ను ఎలాగైనా సరే నేను కాపాడుకుంటాను అంటూ చెబుతూ ఉండేవారు ఆవిడ. రాత్రిపూట తన గదిలో కూర్చుని రోహిత్ చిన్నప్పటి ఫోటో చూస్తూ, తన అమాయకపు చిరునవ్వుల్ని చూస్తూ, క్షణం కూడా ఈ తల్లిని వదిలి ఉండలేని అమాయకపు పిల్లాడు ఇప్పుడు తల్లిని అసహించుకునే స్థితిలోకి వచ్చాడు అని ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది. జానకమ్మ గారు ఒంటరితనంతో నిశ్శబ్దంగా ఆశ్రమంలో గడుపుతున్నారు. ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఆవిడ ఆరోగ్య పరిస్థితి చాలా తీవ్రంగా ఉండడంతో ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లినప్పుడు డాక్టర్, ఈ వయసులో ఆవిడకు గర్భం రావడం ఎలా సాధ్యమైంది, ఆవిడ నివేదికలో చూస్తే వైద్యులు కూడా అలాంటి వయసులో గర్భం రావడం అసంభవం అని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ వాస్తవం ఏమిటంటే ఆవిడ నిజంగానే గర్భవతి. అది వైద్యశాస్త్రంలోనే ఒక అద్భుతం లాంటిది, మీకు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది అని డాక్టర్లు చెప్పినప్పుడు జానకమ్మ గారు నిశ్శబ్దంగా డాక్టర్ వైపు చూస్తూ, నాకు వేరే పరీక్షలు ఏమీ అవసరం లేదు, అంతా బాగానే ఉందని నాకు తెలుసు, నాకు ఎలాంటి పరీక్షల అవసరమూ లేదు, నా బిడ్డ బాగానే ఉంటుంది అంటూ ఆవిడ నర్సులతోనూ డాక్టర్లతోనూ చెప్పింది. అక్కడ డాక్టర్లు ఇంకా నర్సులు ఒకరినొకరు ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. డాక్టర్ ఆవిడతో, అమ్మా, ఈ వయసులో ఇది చిన్న విషయం ఏమీ కాదు, మీరు ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మీకు రకరకాల పరీక్షలు చేయాలి, ఈ కడుపులో బిడ్డ ఎలా ఉందో ఏ పరిస్థితుల్లో ఉందో చూడాలి, దానికి సంబంధించిన మందులు వాడాలి అని చెప్పారు. కానీ ఆవిడ చెయ్యి పైకెత్తి, నాకు వేరే పరీక్షలు ఏమీ అవసరం లేదు, నాలో కాస్త బలహీనత ఉంది, కానీ ఈ విషయాలన్నీ మీరు కూడా ఎవరితోనూ పంచుకోవద్దు అని చెప్పినప్పుడు డాక్టర్ ఆవిడకి స్కానింగ్ చేయాలని చెప్పారు.
కనీసం స్కానింగ్ అయినా చేయించుకోండి, పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడో లేదో తెలుస్తుంది అని చెప్పినప్పుడు ఆవిడ స్కానింగ్ చేయించుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. డాక్టర్లు ఎంత చెబుతున్నా వినకుండా, ఏ పరీక్షలు చేయించుకోకుండా ఆవిడ హాస్పిటల్ నుంచి ఆశ్రమానికి వెళ్ళిపోయింది. రాత్రి ఒంటరిగా తన గదిలో పడుకున్నప్పుడు తన బలహీనమైన వేళ్ళని తన కడుపు మీద ఉంచుకొని తను వింత అనుభూతిని పొందింది. తన శరీరంలో వింత భయం ఉంది. డాక్టర్ ఆవిడకి స్కానింగ్ చేస్తానన్నప్పుడు డాక్టర్కి ఆవిడకి మధ్య జరిగిన సంభాషణ అంతా ఆవిడ గుర్తు చేసుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు డాక్టర్ ఆవిడతో, అమ్మా, ఇది ఎలా సాధ్యమైంది? ఈ విషయం గురించి మీరు ఎవరితో అయినా చెప్పారా? మాకు తెలుసుకోవడం అవసరం, దయచేసి చెప్పండి అని అడిగినప్పుడు జానకమ్మ గారు నిశ్శబ్దంగానే ఉన్నారు. ఆమె ఆ విషయం గురించి చెబితే ప్రజలందరూ ఆశ్చర్యపోతారని ఆమెకి తెలుసు. వీళ్ళందరూ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ రోహిత్ మాత్రం ఎప్పుడూ తన తల్లి ఇవన్నీ ఎందుకు భరిస్తుందో తెలుసుకోవాలని కూడా అనుకోలేదు. కానీ ఏదో ఒక రోజు రోహిత్ ఖచ్చితంగా తెలుసుకుంటాడు అని ఆవిడ అనుకుంది. కానీ ఆ సమయం ఇంకా రాలేదు అని అనుకుంటూ ఆవిడ కళ్ళు మూసుకుని పడుకుంది. కళ్ళల్లోంచి జారే కన్నీళ్లు ఆవిడ చెంపల మీద ప్రవహించడం ప్రారంభించాయి. నేను ప్రతి నిందని తిప్పి కొడతాను, ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతాను, ప్రతి అవమానానికి బదులు తీర్చుకుంటాను, కానీ అదంతా సమయం వచ్చినప్పుడు మాత్రమే అని అనుకుంటూ ఆవిడ కళ్ళు మూసుకుంది. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఆ రోజు రోహిత్ తన ఆఫీస్ ల్యాప్టాప్తో వర్క్ చేస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి కిటికీలోంచి వర్షం పడడం చూశాడు. చుట్టూ నిశ్శబ్దంగా ఉంది. కానీ రోహిత్కి ఎందుకో చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. ఏదో తప్పు జరుగుతుంది అని పదే పదే అనిపించసాగింది. ఆ క్షణంలోనే ఒక తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు మరోవైపున కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఉంది. ఆ తరువాత ఎప్పుడూ వినని స్వరం నెమ్మదిగా లోతుగా వినిపించింది. నేను రోహిత్తో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. రోహితేనా మాట్లాడేది అని ఆవిడ అడిగినప్పుడు రోహిత్, అవును, నేను రోహిత్నే, చెప్పండి అన్నాడు. వెంటనే ఆవిడ, నేను వృద్ధాశ్రమం నుంచి నర్సుని మాట్లాడుతున్నాను, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని ఫోన్ చేశాను అంటూ మాట్లాడుతూ ఉండగానే రోహిత్ నుదురు చిట్లించాడు. ఆవిడ ఒక్క క్షణం ఆగి, మీకు ఒక శుభవార్త, మీకు తమ్ముడు పుట్టాడు అని చెప్పినప్పుడు రోహిత్ ఒక్కసారిగా ఏదో చెడ్డ వార్త విన్నట్టుగా ఆశ్చర్యపోయాడు. మీ అమ్మ ఒక కొడుకుకు జన్మ ఇచ్చింది అంటూ నర్సు చెప్పింది. వెంటనే ఆ నర్సు, ఈ విషయం గురించి నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, మీరు ఇక్కడికి వస్తే ఆ విషయాలన్నీ తెలుస్తాయి, ఒక్కసారి మీ అమ్మని మీ తమ్ముడిని చూడ్డానికి మీరు ఇక్కడికి రండి, వాళ్ళిద్దరినీ చూడ్డానికి ఈ ఆశ్రమానికి రమ్మని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు రోహిత్ కోపంగా, ఈ అర్థం లేని విషయాలన్నింటినీ తెలుసుకోవాలని నాకు ఆసక్తే లేదు అని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత రోహిత్ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. కానీ తన గుండె చప్పుడు మాత్రం తీవ్రంగా అయ్యింది. ఏం జరుగుతుంది అంటూ తనని తానే ప్రశ్నించుకున్నాడు. నాకొక తమ్ముడు జన్మించాడా? ఏదో విషయం నర్సు నాతో చెప్పాలనుకుంది, కానీ ఆమె నాతో ఏం చెప్పాలనుకుంటుంది అని ఆలోచించి మళ్ళీ వెంటనే ఆ విషయాలన్నింటినీ తన మనసులోంచి తీసేసి, వాళ్ళు నాకేం చెప్పాలనుకున్నా ఇప్పుడు నేను ఏ విషయమో వినడానికి సిద్ధంగా లేను అని అనుకుని తన పని తాను చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ తన మనసు పదే పదే ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉండడంతో ల్యాప్టాప్ మూసేసి కారులో బయలుదేరాడు. కారు వృద్ధాశ్రమం గేటు ముందు ఆగిపోయింది. రిసెప్షన్ దగ్గరే ఉన్న నర్సు తనను చూసి షాక్ అయిపోయింది. మీరు వచ్చారా, రానన్నారు అంటూ ఆశ్చర్యంగా అడిగింది. ఆ తరువాత ఆ నర్సు రోహిత్ని తన తల్లి గదిలోకి తీసుకువెళ్ళింది. రోహిత్ కోపంగా తలుపులు తెరిచాడు. జానకమ్మ గారు కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఆవిడ బడిలో ఒక చిన్న పిల్లాడు, తెల్లగా, ఆరోగ్యంగా, పెద్ద పెద్ద కళ్ళతో, అమాయకమైన మొహంతో చేతులు కాళ్ళు కదిలిస్తూ ఉన్నాడు. జానకమ్మ గారు ప్రేమ నిండిన కళ్ళతో ఆ బాబును చూస్తూ ఉంది. మెల్లగా ఆ బాబును ముద్దు పెట్టుకుంది. ఒక్కసారిగా ఆ దృశ్యం చూడగానే రోహిత్కి చాలా కోపం వచ్చింది. అమ్మా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ వయసులో నీకు ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? అసలు ఈ బిడ్డకి తండ్రి ఎవరు అంటూ కోపంగా అడిగాడు. ఆ మాటలు విన్న జానకమ్మ గారు మొహం తెల్లగా పాలిపోయింది.
వెంటనే ఆ నర్సు ముందుకొచ్చి, మిస్టర్ రోహిత్, మీ అమ్మ మీద ఇలాంటి చవక ఆరోపణలు చేయకండి. మీ అమ్మ గురించి ఇలా మాట్లాడడానికి మీరు సిగ్గుపడండి అని చెప్పింది. జానకమ్మ గారు రోహిత్ వైపు చూస్తూనే ఉన్నారు. కానీ రోహిత్ అక్కడి నుంచి కోపంగా బయటకు వచ్చేశాడు. గబగబా కారెక్కి కూర్చున్నాడు. కానీ తన దృష్టి డ్రైవింగ్ మీద లేదు. కుర్చీలో కూర్చున్న తన తల్లి ఒడిలో ఉన్న ఒక చిన్న బిడ్డ దృశ్యాలే పదే పదే కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి తనకి. అతను నిజంగా నా తమ్ముడేనా అన్న ప్రశ్న పదే పదే తన మనసులో కలుగుతూ ఉంది. ఈ వయసులో తన తల్లి ఎలా గర్భవతి అయ్యింది? తన తండ్రి ఎలా ఒక బిడ్డను కనగలుగుతాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు రోహిత్. అదే సమయంలో ఆ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడానికి రోహిత్కి ఒక మార్గం దొరికింది. అదే డిఎన్ఏ పరీక్ష. వెంటనే రోహిత్ తన జేబులోంచి ఫోన్ తీసి డిఎన్ఏ టెస్ట్ చేసే ల్యాబ్కి ఫోన్ చేశాడు. మీరు ఇంటికొచ్చి శాంపిల్స్ తీసుకొని డిఎన్ఏ టెస్ట్ చేస్తారా అంటూ రోహిత్ వాళ్ళని అడిగాడు. వాళ్ళు కొంచెం సేపు ఆలోచించిన తర్వాత మీరే మా దగ్గరికి రాగలరా అంటూ అడిగారు. వెంటనే రోహిత్ లేదు లేదు, మేమిప్పుడు క్లినిక్కి వచ్చే పరిస్థితుల్లో అస్సలు లేము. మీరే ఇంటికొచ్చి శాంపిల్స్ తీసుకొని వెళ్ళండి. నేను అడ్రస్ మీకు తెలియజేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మరుసటి రోజు ఆ ల్యాబ్ నుంచి ఒక వ్యక్తి ఆశ్రమానికి చేరుకున్నాడు. తల్లి బిడ్డలిద్దరికీ బ్లడ్ టెస్టులు చేయాలని వాళ్ళిద్దరి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాడు. నర్సు ఆ వ్యక్తి వైపు షాకింగ్గా చూస్తూ ఉంది. మీరెవరసలు? ఏం టెస్టులు చేయడానికి మీరు ఇక్కడికి వచ్చారు? మిమ్మల్ని ఎవరు పిలిచారు అంటూ నర్సు అడిగినప్పుడు, రోహిత్ మమ్మల్ని ఇక్కడికి పంపించారండి అని ఆ వ్యక్తి చెప్పగానే జానకమ్మ గారికి చాలా కోపం వచ్చింది. తన భుజం మీద నిద్రిస్తున్న పిల్లాడి ముఖంలోకి చూస్తూ, సైన్స్కి సంబంధించిన రుజువులు ఏవి అవసరం లేదు, తల్లి గర్భమే అతిపెద్ద రుజువు అని చెబుతూ ఉన్నప్పుడు ఆవిడ కళ్ళు తేమగా మారాయి. ఆ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న వ్యక్తి ల్యాబ్కి వచ్చి రిపోర్ట్స్ తీసుకువెళ్ళండి అని ఆ నర్సుతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు ఆశ్రమంలోని నర్సు రిపోర్ట్స్ తీసుకురావడానికి ల్యాబ్ దగ్గరకు వెళ్ళింది. ఆ రిపోర్ట్లు పెట్టిన కవరు ల్యాబ్ టెక్నీషియన్ నర్స్ చేతికిచ్చాడు. ఆ రిపోర్ట్ని ఓపెన్ చేసి చదివినప్పుడు నర్సు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తను గబగబా ఆశ్రమానికి పరిగెట్టుకుంటూ వచ్చింది. జానకమ్మ గారు ఆ చంటి బిడ్డని భుజాల మీద వేసుకుని జో కొడుతూ ఉన్నారు. ఆవిడకి ఆల్రెడీ ఆ రిపోర్ట్లో ఏముండుంటుందో ఖచ్చితంగా తెలుసు. ఆవిడ ప్రశాంతమైన ముఖంతో అక్కడే కూర్చునున్నారు. ఆ నర్సు గదిలోకి వచ్చి జానకమ్మ గారితో, అమ్మా అమ్మా, రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్లో ఏముందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అని చెప్పగానే ఆవిడ నవ్వుతూ, ఆ రిపోర్ట్లలో ఏముందో నాకెప్పుడో తెలుసు అని చెప్పింది. ఆ మాటలు విన్న వెంటనే నర్సు షాక్ అయిపోయింది. వెంటనే తను రోహిత్కి ఫోన్ చేసి డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయని, మీరు వెంటనే ఆశ్రమానికి వచ్చి ఆ రిపోర్ట్లని చూడొచ్చు అని చెప్పినప్పుడు రోహిత్ గబగబా బయలుదేరి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు ఆ నర్సు రోహిత్తో, రోహిత్, ఆ రిపోర్ట్లో ఏముందో తెలుసా? ఆ చంటి బిడ్డ మీకు తమ్ముడు కానే కాదు, మీకు కొడుకు అని ఆ రిపోర్ట్స్లో ఉంది అని చెప్పినప్పుడు రోహిత్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. తన తల్లి గర్భవతి అయి బిడ్డను కన్నప్పుడు ఆ బిడ్డ తన బిడ్డ ఎలా అవుతాడు? ఆ బిడ్డకు తన తండ్రి ఎలా అవుతాడు అని రోహిత్ ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడం కోసం రోహిత్ వెంటనే జానకమ్మ గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. జానకమ్మ గారు ఆ బిడ్డని ఒళ్ళో పడుకోబెట్టుకుని కూర్చునున్నారు. రోహిత్ని చూడగానే జానకమ్మ గారు నవ్వుతూ, సమయం వచ్చినప్పుడు అన్ని నిజాలు తెలుస్తాయని నేను నీతో ఆల్రెడీ చెప్పాను కదా, ఆ సమయం వచ్చేసింది అంటూ అన్నారు. వెంటనే రోహిత్, ఏంటమ్మా ఇది? నీ కడుపును పుట్టిన బిడ్డకి నేను తండ్రిని ఎలా అవుతాను? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఇదంతా ఎలా జరిగింది అంటూ ఆశ్చర్యంగా అడుగుతున్నాడు. అప్పుడు జానకమ్మ గారు, నిజంగా ఇది నీ బిడ్డే, నీ పాపానికి ప్రతిరూపం. నీకు సరిత గుర్తుంది కదా అంటూ అడగగానే ఒక్కసారిగా రోహిత్కి 9 నెలల క్రితం జరిగిన పాత విషయాలన్నీ గుర్తుకొచ్చాయి. ఆ విషయాల గురించే రోహిత్ ఆలోచించడం మొదలుపెట్టాడు. సరిత రోహిత్కి ఆఫీస్లో కొలీగ్. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. పెళ్లి కాకముందే వాళ్ళిద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకి సరిత గర్భవతి అని తేలింది. వెంటనే సరిత రోహిత్ దగ్గరకొచ్చి, రోహిత్, నేను తల్లిని కాబోతున్నాను. నీ బిడ్డ నా కడుపులో పెరుగుతుంది. ఇప్పటికైనా పెద్దవాళ్లతో మన ప్రేమ విషయం చెప్పి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పినప్పుడు, రోహిత్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీతో నాకు పెళ్ళేంటి? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు.
ఇద్దరం వయసులో ఉన్నాము, దగ్గరయ్యాము. అంతేగాని దానికి ప్రేమ, పెళ్లి అంటూ కొత్త పేర్లు పెట్టొద్దు. ఇప్పుడు రెండో నెలే కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అబోర్షన్ చేయించేసుకొని హాయిగా నీ జీవితాన్ని జీవించు. కావాలంటే మనిద్దరం మళ్ళీ ఇలాగే కలుసుందాం. నాకెలాంటి అభ్యంతరమూ లేదు అంటూ చాలా చీప్‌గా మాట్లాడాడు. ఆ మాటలకు సరితకి చాలా కోపం వచ్చింది. సరిత తన బిడ్డని చంపుకోవాలని అస్సలు అనుకోవడం లేదు. ఎలాగైనా బిడ్డను కని, ఆ బిడ్డను తనే పెంచుకోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కూడా రోహిత్‌ని చాలా సార్లు ఒప్పించడానికి ప్రయత్నించింది. రోహిత్, నేను నిన్ను నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టే నీ బిడ్డకి తల్లిని కాబోతున్నాను. లేదంటే నీ చెయ్యి కూడా నా మీద పడనిచ్చేదాన్ని కాదు. నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకో రోహిత్ అంటూ బ్రతిమాలుతూనే ఉంది. మన వల్ల మన బిడ్డ అనాథ అవ్వకూడదు అని రోహిత్‌ని ప్రాధేయపడుతూనే ఉంది. కానీ రోహిత్ మాత్రం నేను నిన్నెప్పుడూ ప్రేమించలేదు. నీతో ఎంజాయ్ చేయాలని మాత్రమే నేను అనుకున్నాను. మనిద్దరం పెళ్లి చేసుకోవడం అస్సలు జరగని విషయం. నాకు చాలా కట్న కానుకలు ఇచ్చే సంబంధాలు వస్తూ ఉన్నాయి. నీలాంటి పేదదాన్ని నేను ఇక పెళ్లి చేసుకోను. నీలాగా అందంగా ఉన్నవాళ్ళు వాడుకోవడానికి మాత్రమే పనికొస్తారు. పెళ్లి చేసుకోవడానికి వేరే కేటగిరీ ఉంది. నీ కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా నాకు ఎలాంటి ప్రేమ, అభిమానాలు లేవు అంటూ చెప్పాడు. 3 నెలలు గడిచేసరికి సరిత ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. తను హాస్పిటల్‌కి వెళ్లి చెకింగ్ చేయించుకున్నప్పుడు తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, తను ఎక్కువ కాలం బ్రతకలేదని తెలిసింది. అప్పుడే సరితకి తన బిడ్డ గురించిన దిగులు మొదలైంది. అసలు నా బిడ్డ ఈ భూమి మీదకు వచ్చేంత వరకైనా నేను బ్రతుకుతానా? ఒకవేళ ఈ భూమి మీదకొచ్చాక నేను చచ్చిపోతే వీడు అనాథైపోతాడా అని ఆలోచించడం మొదలుపెట్టింది. అదే సమయంలో సరిత బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. తన ఉద్యోగం కూడా మానేసింది. ఆ తరువాత సరిత జానకమ్మ గారిని, విశ్వనాథం గారిని వెళ్లి కలిసింది. జానకమ్మ గారికి జరిగిన విషయం అంతా చెప్పింది. ఆ విషయం విని జానకమ్మ గారు చాలా బాధపడ్డారు. ఇలాంటి కొడుకుని కన్నానా నేను? ఇలాంటి దౌర్భాగ్యపు కొడుకుని కన్నానా నేను? అంటూ ఆవిడ గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆ క్షణంలోనే జానకమ్మ గారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. స్వయంగా తనే గర్భవతి అన్న విషయాన్ని అందరితోనూ చెప్పారు. అందరూ అసహించుకున్నా పర్వాలేదు. సరిత బిడ్డ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తను ఆ బిడ్డని ఆవిడ బిడ్డగానే అందరికీ పరిచయం చేయాలి అని అనుకుంది. ఆ బిడ్డ ఎవ్వరూ లేని అనాథలాగా బ్రతకకూడదని, రోహిత్ తన తండ్రి స్థానం తీసుకోవడానికి సిద్ధంగా లేడు కాబట్టి స్వయంగా జానకమ్మ గారు, విశ్వనాథం గారే ఆ బిడ్డకి తల్లిదండ్రుల స్థానంలో ఉండడానికి ముందుకొచ్చారు. ఆ తరువాత జానకమ్మ గారు సరిత ఆరోగ్య పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉన్నారు. అందుకే జానకమ్మ గారు ఆ రోజు డాక్టర్లు ఆవిడకి టెస్టులు చేయాలనుకున్నా కూడా ఆ టెస్టులకి ఒప్పుకోలేదు. ఈ విషయం అప్పుడే రోహిత్‌కి తెలిస్తే సరిత కడుపులోని బిడ్డను కూడా చంపడానికి ప్రయత్నిస్తాడని, ఆ బిడ్డని భూమి మీదకు కూడా రానివ్వడని జానకమ్మ గారు ఆ విషయాలన్నీ అప్పుడే రోహిత్‌తో చెప్పలేదు. అంతేకాకుండా రోహిత్ ఆవిడని ఇంట్లో నుంచి గెంటేసినప్పుడు కూడా ఈ విషయాలన్నీ సీక్రెట్‌గా ఉండడం కోసం ఆవిడని మౌనంగా ఆశ్రమానికొచ్చేశారు. జానకమ్మ గారు ఆశ్రమంలో ఉంటూ రోజు సరితను కలుస్తూనే ఉన్నారు. మెల్లగా నెలలు నిండేసరికి సరిత ఆరోగ్య పరిస్థితి దిగజారుతూ వచ్చింది. ఆవిడ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేసి సరిత కడుపులో ఉన్న బిడ్డను బయటకు తీశారు. ఆ తరువాత సరిత చనిపోయింది. ఆ క్షణం నుంచి జానకమ్మ గారు ఆ బిడ్డని జాగ్రత్తగా పెంచుతున్నారు. ఈ నిజం గురించి జానకమ్మ గారు రోహిత్‌తో చెప్పినప్పుడు రోహిత్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. తన తల్లి ఒడిలో ఉన్న తన బిడ్డని పదే పదే చూస్తూ ఉన్నాడు రోహిత్. ఆ బిడ్డ ముఖంలోకి చూస్తూ ఉన్నప్పుడు రోహిత్‌కి పశ్చాత్తాపంతో కన్నీళ్లొచ్చాయి. వెంటనే తన తల్లి పాదాల మీద పడి, అమ్మా, నన్ను క్షమించు. ఈ విషయాలేవీ నాకు తెలియక ఈ వయసులో నిన్ను నిరాశ్రయురాల్ని చేసేశాను. ఇంటి నుంచి గెంటేశాను. నన్ను క్షమించమ్మా. మన ఇంటికి వెళ్ళిపోదాం రా అమ్మా అంటూ రోహిత్ జానకమ్మ గారి కాళ్ళు పట్టుకున్నాడు. వెంటనే జానకమ్మ గారు కోపంగా, నీలాంటి దౌర్భాగ్యుణ్ణి నేను కన్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఆడవాళ్ళని ఆట బొమ్మల్లా వాడుకొని నీ సరదా తీర్చుకుని రోడ్డు మీదకి విసిరేయాలి అనుకునే నీలాంటి వాడు నా కొడుకు అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది. పాపం సరిత నిన్ను నమ్మి తీవ్రంగా మోసపోయింది. ఇప్పుడు ఈ చంటి బిడ్డను కూడా నీ చేతుల్లో పెట్టి నేను ఇంకో తప్పు చేయాలని అనుకోవడం లేదు. ఈ బిడ్డని నేనున్నంత కాలం నేనే పెంచుకుంటాను.
నీలాగా దారి తప్పకుండా జాగ్రత్త పడతాను. మంచి విలువలతో వాడిని పెంచుతాను. నేను చనిపోయాక ఈ ఆశ్రమం వాళ్లే ఈ బిడ్డ బాధ్యతను తీసుకుంటారు. ఇక్కడ సమాజ సేవ చేస్తూ మంచి వ్యక్తిత్వాన్ని ఆ బిడ్డ పెంపొందించుకుంటాడు. అంతే తప్ప నీ చేతుల్లో మాత్రం ఈ బిడ్డను పెట్టను. నా ఆస్తిపాస్తులన్నింటినీ సగం ఈ ఆశ్రమం పేరు మీద, సగం నా మనవడి పేరు మీద రాసి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. నా మనవడి బాధ్యత నా తర్వాత ఈ ఆశ్రమమే తీసుకుంటుంది అని చెప్పారు జానకమ్మ గారు. రోహిత్ తలదించుకొని అక్కడి నుంచి భారంగా బయటకు నడిచాడు. ఇదండి ఈ రోజు కథ.